ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తానన్న మండలికి పంపించాలి అని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కె విజయగౌరి కోరారు. నగరంలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ని తక్షణమే నియమించాలి అని, ఐఆర్ 30% ప్రకటించాలి అని, ఆర్థిక బకాయిలను చెల్లించాలి అని, దీనికోసం శాసన మండలిలో పోరాడతానని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అని, కాంట్రాక్టు ఉపాధ్యాయ అధ్యాపకులందరినీ రెగ్యులర్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక పూర్వపు నాయకులు కొత్తకోట అప్పారావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్, సిహెచ్ రవీంద్ర, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి గిరిధర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు పాల్గొన్నారు. మాతో పాటు ఈ సైన్స్ ఉద్యమ కార్యకర్తలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ క్యాంపెయిన్లో భాగస్వామ్యం అవుతున్నారు. విజయం తథ్యం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా మా క్యాంపెయిన్ ఉంటుంది, మా విజయం సాధించుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. యూటీఎఫ్ చెప్తుంది ఏంటంటే, గత ప్రభుత్వం విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే సంస్కరణల్ని ముందు తీసుకువెళ్తా ఉంది. దీనివల్ల మొత్తం ప్రాథమిక విద్యా వ్యవస్థ ఈ జూన్ నాటికి మొత్తం నాశనం చేయాలని చెప్పేసి పాఠశాలని నిలబెట్టుకునేదానికి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలను నిలబెట్టుకునేదానికి జరిగే పోరాటంలో ఒక గొంతు అవసరం. ఆ గొంతు పీడీఎఫ్. గతంలో బడి కోసం బస్సు యాత్ర పలాస ఉదయపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3600 కిలోమీటర్లు తిరిగింది. మళ్ళీ అట్లాంటి పోరాటం మరొకటి కావాలంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గెలవాలి. సమ్మతిగా ఉన్నారు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపాధ్యాయులందరూ కంకణం చెప్పేసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయగౌరి గారిని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రకంగా విద్యారంగంలో ఉండేటటువంటి అనేక మంది పనిచేసేటటువంటి ఈ రంగాన్ని రక్షించుకోవాలి అంటే అది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఉండే విధానమండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి భూమిక. 5 తరగతుల్ని మెజ్జి చేసేటటువంటి క్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు 3600 కిలోమీటర్ల బస్సు యాత్ర ఈ జిల్లా నుంచి ప్రారంభించారు. ఏ గ్రామాల్లో అయితే తల్లిదండ్రులు వ్యతిరేకించారో ఆ గ్రామాలకు వెళ్లి వాళ్ళ విజ్ఞాపనలు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి 1000 గ్రామాల్లో 3-4-5 తరగతులు కలపకుండా ఆ స్కూల్స్ ని కాపాడేటటువంటి పని చేశారు. అంతేకాదు ఈ రోజు రాష్ట్రంలో విద్యారంగంలో వచ్చే అనేక వ్యతిరేక నిర్ణయాన్ని ప్రకటించడం అది పీడీఎఫ్ ఎమ్మెల్సీ వల్లే సాధ్యపడుతుంది అని చెప్పి మరి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మా అప్పీల్ ఏంటంటే, ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి అటువంటి పెద్దల సభ కోసం టీచర్ ఎమ్మెల్సీలుగా కేటాయించేటటువంటి సీట్లలో రాజకీయ జోక్యం లేకుండా సభ యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి అంటే ఇటువంటి పెద్దల సభలో విద్యారంగానికి సంబంధించి ఆ రంగంలో పనిచేసేటటువంటి అందరి యొక్క సమస్యల్ని ఆ విధాన మండలిలో చర్చించే దానికోసం ఒక పూర్తి ప్రయత్నం చేసేటటువంటి ఎమ్మెల్సీలు ఈరోజు పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీలను ఆదరించి పెద్దల సభకు ఔన్నత్యాన్ని కలిగించి మన యొక్క హక్కులు, మన యొక్క సౌకర్యాలను కాపాడేటటువంటి ఒక ఉచ్చాలి అంటే రాజంగా మరి ఓటర్లందరూ ఆలోచించాలని చెప్పి ఆ సభకు ఔన్నత్యాన్ని కల్పించాలని చెప్పి నేను ఓటర్లకైతే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక అంశం ఏంటంటే, ఈరోజు మేము అధికారంలోకి వస్తే 6 మాసాల లోపలే టీఆర్సీలు ఇస్తాము, డిఏలు ఇస్తాము, ఉద్యోగులకి ఉపాధ్యాయులకి బకాయి పడ్డ 25,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతవరకు ఆర్థికపరమైనటువంటి అంశాల మీద మాట్లాడేటటువంటి లేదు. మొన్ననే విధాన మండలిలో మరి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి ఎప్పుడు ఆర్థికపరమైనటువంటి బకాయిలు చెల్లిస్తారో అని చెప్పి ఒక చర్చ నడిచేటప్పుడు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు మాట్లాడేటప్పుడు ఆర్థిక మంత్రి గారు కొద్ది రోజుల్లో మేము రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం, వ్యయం అంతా, ఆదాయం రెవెన్యూ అంతా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలకే అయిపోతుంది అనేటటువంటి ప్రకటన చేయడం అత్యంత దుర్మార్గమైనది కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెంటనే ఖండించడం అనేటటువంటిది జరిగింది. ఇప్పటికే ఉద్యోగులు 5 సంవత్సరాల పీఆర్సీని నష్టపోయారు. బకాయి పడ్డ పీఎఫ్ ను, ఏపీజీఆర్, మెడికల్ క్లైమ్స్, హెల్త్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇంతవరకు ఆ బకాయిలను కూడా తీర్చలేనటువంటి పరిస్థితి, ఎన్ని పండుగలు దాటిపోయినటువంటి పరిస్థితి. అందుకే మా లక్ష్యం ఈరోజు ఉద్యోగుల యొక్క ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో, పీఆర్సీలు ఏవైతే ఉన్నాయో, డిఏలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సాధించేదానికి భవిష్యత్తులో ఒక పోరుబాటు కార్యక్రమాన్ని. నా పేరు కోరెట్ల విజయగౌరి. నేను ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం
నియోజకవర్గం నుండి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. ఫిబ్రవరి 27వ తేదీన మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతుంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఈరోజు విద్యారంగంలో ఎదురవుతున్నటువంటి అనేక రకాల సమస్యలపై దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేయాలనేటటువంటి లక్ష్యంతో మరి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ఆచార్యులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ముందుకి మరి అభ్యర్థినిగా నా యొక్క గెలుపు కోసం మీరందరూ సహకరించాలని చెప్పి కోరుతూ రావడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా పీడీఎఫ్ ఫ్రంట్ ఎన్నికల ఎజెండాలో అంశాలకు సంబంధించి గతించిన ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వంలో కానీ విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి అనేక రకాల రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్లో భాగంగా 117 జీవో అనేటటువంటి ఒక జీవో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో అనేక రకాల సంక్షోభాలు అనేటటువంటివి ప్రారంభమయ్యాయి. మరి ఆనాడు 117 జీవోను రద్దు చేయాలి అని చెప్పి అనేక రూపాల్లో ప్రొటెస్ట్ చేసినా సరే రద్దు చేయలేదు. అయితే ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో మేము అధికారంలోకి వస్తే 117 జీవోను సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఈ రోజు వరకు 117 జీవోని టెక్నికల్గా రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కానీ అందులో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు అమలు చేయడం అనేటటువంటి జరుగుతుంది. దీని కారణంగా హై స్కూల్స్లో సమాంతర మీడియం అనేటటువంటిది లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి బోధనకు పరిమితం చేసే నిర్ణయం ఒకటి చేశారు. అలాగే +2 అనేటటువంటి ఒక వ్యవస్థని ప్రవేశపెట్టారు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం రద్దు చేసేటటువంటి పని చేస్తుంది. మరీ ముఖ్యంగా ఫౌండేషన్ స్కూల్స్లో 1-2 తరగతుల్ని మెర్జ్ చేసేటటువంటి విలీనం చేసేటటువంటి పనిని కూడా చేయబోతుంది.